సెలయేటి గలగలలు, మనల్ని కట్టిపడేసే అందమైన రమణీయ దృశ్యాలు వింటుంటేనే ఎంతో మంత్రముగ్ధ మనోహరంగా ఉంది కదూ. ఇక చూస్తే ఆ థ్రిల్లింగే వేరు. మరి లేట్ ఎందుకు, ఓసారి ఆదిలాబాద్ వెళ్ళొద్దాం రండి. ఇక్కడ చూడండి, చూస్తుంటేనే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది కదూ. ఎంత రమణీయత, ఎంత అందం, ప్రకృతి అందమంతా ఇక్కడే ఉందా అన్నట్టు అనిపిస్తోంది కదూ. నిజమే, పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేయడంలో జలపాతాల ప్రత్యేకతే వేరు. అది మాటల్లో వర్ణించలేము. ఇది ఆదిలాబాద్ జిల్లా నేరడిగండ మండలం కుంటాల జలపాతం. ఈ జలపాతం జాతీయ స్థాయిలోని ఎంతో ప్రఖ్యాతి చెందింది. రోజు వందలాది మంది ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు. కుంటాల జలపాతంలో నీరు కింద పడే స్థలంలో ఓ గుహ ఉంది. ఇక్కడ గిరిజనుల ఆరాధ్య దైవం సోమేశ్వరుడు కొలువై ఉన్నాడు. ప్రతి ఏటా శివరాత్రి రోజు వేలాదిగా భక్తులు ఇక్కడికొచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఎందరో కుటుంబ సమేతంగా వచ్చి విందు వినోదంతో ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. అయితే త్వరలో ఈ జలపాతం అందాలు పర్యాటకులకు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. జల విద్యుత్ శక్తికి అనువుగా ఉన్న ఈ జలపాతంపై 1999లో రాష్ట్ర విద్యుత్ మండలి హైడల్ ప్రాజెక్ట్ నిర్మించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో 3 సంస్థలు ఈ ప్రాజెక్టును రూపొందించడానికి ముందుకొచ్చి నివేదికలు అందించాయి. అయితే రాజీ విద్యుదుత్పత్తి సంస్థకు బాధ్యతలు అప్పగించాలని ఏపీఎస్సీబీ నిర్ణయించింది. అన్ని అనుమతులు పొంది ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఒప్పందం. దీని ద్వారా 6 మెగావాట్ల విద్యుత్ కు 10 క్యూసెక్కుల నీరు అవసరమవుతుంది. 250 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించదలసిన ఈ ప్రాజెక్టుకు నిర్మాణ సంస్థ పర్యావరణ, నీటిపారుదల, R&B, కాలుష్య నియంత్రణ మండలి, వన సంరక్షణ సమితి అనుమతులను పొందింది. అటవీ శాఖ మాత్రం అప్పటి నుండి అనుమతిని నిరాకరిస్తూనే ఉంది. ఈ మధ్య మళ్లీ నిర్మాణ సంస్థ అటవీ శాఖకు అర్జీ పెట్టుకుంది. దీంతో టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీలతో సహా కొన్ని పార్టీలు ఆందోళనకు దిగాయి. సంవత్సరాల నుంచి ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ ఉంది. దాన్ని ఎవరికి అందుబాటు లేకుండా హైడల్ ప్రాజెక్ట్ చేస్తే ప్రజలు వ్యతిరేకిస్తారు. ప్రజల వ్యతిరేకతను గవర్నమెంట్ చవి చూడాల్సి వస్తుంది. ఒకవేళ బలవంతంగా ఎవరి మాట వినకుండా ప్రజల మనోభావాలను దెబ్బతినే విధంగా ఒకవేళ ఇక్కడ హైడల్ ప్రాజెక్ట్ కట్టేసి ప్రజలు వ్యతిరేకిస్తారు. మహారాష్ట్రలో కురిసిన వర్షానికి గుట్ట నుండి 70 కిలోమీటర్లు ప్రవహించి నేరేడుగండ మండలం కుంటాల వద్ద దాదాపు 50 మీటర్ల పైనుండి కిందికి దూకుతూ పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఈ జలపాతం వల్ల జిల్లాలోని 5 మండలాల గిరిజన రైతులు వ్యవసాయం చేపడుతున్నారు. దీనిపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు మత్స్య వ్యాపారం చేస్తూ జీవనోపాధిని పొందుతున్నాయి. ఈ ప్రాజెక్టు ఏర్పడితే అన్ని హక్కులు నిర్మాణ సంస్థకే చెందుతాయి. దీంతో అటవీ సంపద అంతరించడమే కాకుండా వన్యప్రాణుల మనుగడ కూడా కష్టమయ్యే అవకాశం ఉంది. ఈ జలపాతంపై ఆధారపడి ఉన్న కడెం ప్రాజెక్టు నీటి వల్ల 60,000 ఎకరాల సాగు ప్రశ్నార్థకమవుతుంది. ప్రాజెక్టు ఏర్పడితే సమీప గ్రామాల ప్రజలు రేడియేషన్ వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఒక్కరికి అందుబాటులో ఉంటారు. పర్యాటకులు ఇంకా డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు 10 సంవత్సరాల కింద ఏం లేవు. డెవలప్మెంట్ అయింది. ఇంకొద్దిగా డెవలప్మెంట్ చేస్తే ఏపీ నుంచి కాకుండా ఇతర స్టేట్ల నుంచి కూడా వస్తారు. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏకైక జలపాతం కాబట్టి దీని మీద ఎవరు డబ్బు సంపాదించాలని దృష్టి సాధించకుండా ఒక పర్యాటక కేంద్రం లెక్క దీన్ని అభివృద్ధి చేస్తారు. ఈ హైడల్ ప్రాజెక్టును నిర్మించాలని నిర్మాణ సంస్థ దృఢ నిశ్చయంతో ఉంది. వీరికి జిల్లాలోని 2 శాసనసభ్యులు కూడా ఇండైరెక్ట్ గా మద్దతు తెలుపుతున్నారని సమాచారం. అయితే అటవీ శాఖ మాత్రం అనుమతి ఇచ్చేది లేదని ఖచ్చితంగా తేల్చేసింది. ఇప్పటికే పలు సంఘాలు పెద్ద మొత్తంలో రాస్తారోకోలు, ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడి కూడా చేశాయి. మున్ముందు ఇంకా ఉద్యమించే అవకాశాలు లేకపోలేదు. గతంలో కుంటాల జలపాతాన్ని అభివృద్ధి పరిచేందుకు ఎకో టూరిజం ప్రాజెక్ట్ కింద 5 కోట్లతో ప్రణాళికలు కూడా రూపొందించారు. ఇటీవలే టూరిజం కమిషనర్ నిధులు కూడా విడుదల చేశారు. ఇవన్నీ పక్కన పెట్టి ప్రభుత్వం మాత్రం జల విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చే పనిలో ఉంది. కేవలం 6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రకృతి అందాలను అంతం చేయాలని అనుకోవడం సరైన నిర్ణయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గిరిజనుల ఆరాధ్య దైవమైన సోమేశ్వర ఆలయం దెబ్బతినే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఆపకపోతే గిరిజనులు కూడా ఉద్యమం చేసే అవకాశం ఉంది. ప్రకృతి భగవంతుడు ప్రసాదించిన వరం. చిన్న చిన్న ప్రయోజనాల కోసం దాన్ని నాశనం చేయాలనుకోవడం సర్కారు అవివేకానికి నిదర్శనం. ఒకవేళ ఇక్కడ ఎడల్ ప్రాజెక్టు నిర్మించినట్లయితే ఈ జలపాతంతో పాటు సోమేశ్వరాలయం కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది. దీంతో గిరిజనులు, ఆదిలాబాద్ జిల్లా ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశాలు చాలా మట్టుకున్నాయి. అయితే దీనిపై ఎడల్ ప్రాజెక్టు నిర్మించే యోచనను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని చెప్పేసి ఇక్కడున్న జిల్లా ప్రజలు కానీ, పర్యాటకులు కానీ, ప్రకృతి ప్రేమికులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ప్రేమ్ సాగర్, HY TV, ఆదిలాబాద్. పల్లెవాణి ముగించే ముందు ముఖ్యాంశం